అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉషా బొటీక్. ఏమిటి ఇలా పెట్టుకున్నాను, ఈ బొటీక్ అంటున్నాను అనుకున్నారా? ఏం లేదండి, పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇది నేను చెప్పి న్యూ ఇయర్ కూడా అయిపోవచ్చింది. ఇక మనకి ఇది కూడా ఏంటది, పండగ కూడా వచ్చేస్తుందండి. ఇంకేముందండి మనకి హడావిడి? టైలర్స్. సో మనం రెగ్యులర్గా మనం ఇంత అందంగా కనిపించాలన్నా, ఒక మనిషికి నీట్గా డ్రెస్సింగ్ ఉండాలన్నా, అసలు మోస్ట్లీ ఎప్పుడైనా ఉండాలన్నా టైలరింగ్ ఉండాలి కదండి. సో జనరల్గా ఇప్పుడు టైలర్స్ అనే పేరు మొత్తం పోయి బొటీక్ అంటున్నారు, డిజైనర్స్ అంటున్నారు, ఇంకా కొన్ని ఊర్లో టైలర్స్ అయితే అంటున్నారు. సో మనం రెగ్యులర్గా మనం వెళ్ళి అడిగినా, మనం చూసే కొంతమందిని వాళ్ళు ఎలాగా అప్రోచ్ అవుతారు టైలర్ ఆ బొటిక్ షాప్స్కి, టైలర్ షాప్స్కి అన్న దాంట్లో ఒక 2 to 3 ఫన్నీ సినారియోస్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇంకా ఇలాంటివి చేయండి అని చెప్పి చిన్నది కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు ఆల్మోస్ట్ ఒక 15 to 17 ఇయర్స్గా యశస్వి డిజైనర్స్ అని ఆమె నాకు బాగా సపోర్ట్ చేసి, నాకు ఎప్పుడు శారీ ఇచ్చినా, లేకపోతే ఎప్పుడు డ్రెస్ మెటీరియల్ ఇచ్చినా, ఏది ఎమర్జెన్సీ అన్నా రిక్వైర్మెంట్ బట్టి ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. లక్ష్మి, ఇక పండగ బేరాలు ఆపేయమ్మా, మనకి చాలా వచ్చేసాయి కదా. ఇంకా అస్సలు పండగ బేరాలు అన్నది తీసుకోకు. చాలా చాలా అయిపోయి అందరూ అడుగుతారు ఒకటే అని, అస్సలు ఒప్పుకోకే. రండి 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 సుజాత గారు, రండి. బాగున్నారు రోష్ గారు? ఏం లేదండి, ఎల్లుటే పుట్టినరోజు, ఈరోజే ఊరి నుంచి వచ్చాము. కొంచెం అర్జెంటుగా ఈ డ్రెస్ కుట్టిరా అండి, ప్లీజ్ అండి ప్లీజ్. ఇప్పుడు బర్త్డే డ్రెస్సా అండి? పండగ బట్టలు బోల్డ్ ఉండిపోయండి, చూసారు కదా ఇదంతాను. అందులో ఎల్లుటే బర్త్డే అంటే చాలా కష్టం అండి, అస్సలు ఏమనుకోకండి, ప్లీజ్ అండి ప్లీజ్. ఎలా అంటే ఎలా మేడం? అసలు నేను ఎన్ని సంవత్సరాలుగా మీ దగ్గర కుట్టించుకున్నాను, 15-20 సంవత్సరాలుగా కుట్టించుకున్నాను. ఒక్క డ్రెస్సే మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకేం లేదు. మరి ఇగో ఒక్క డ్రెస్, ఇగో పెట్టేస్తున్నాను, మీ దగ్గర ఆదులన్నీ ఉన్నాయి, పెట్టేస్తున్నాను. ఓకే బాయ్. బర్త్డే పాడా లక్ష్మి, కిందటి నెలే ఆవిడ పుట్టినరోజు అని చెప్పి 4 డ్రెస్సులు కుట్టించుకుంది. ఇప్పుడు బర్త్డే అని చెప్పి వస్తుంది, తెలుసు కదా పండగ బిజీ అని. అయినా కొంతమంది మొహమాటం కస్టమర్లు ఉంటారు చూడు, మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి. సరేలే, ఆ డ్రెస్ అక్కడ పెట్టి వెళ్ళిపోయారు కదా, వచ్చి తీసుకురా కుట్టిద్దాం, మరి మనకు తప్పుతుందా? స్వప్న గారు, రండి. ఏమిటండి అంత పెద్ద బ్యాగ్ వేసుకొచ్చారు? బాగున్నారా అండి ఉష గారు? అమ్మా, ఎన్ని బట్టలోనండి. ఏంటి పండగవన్నీ అయిపోయండి, ఆల్మోస్ట్ తీసేసుకున్నాం. పండక్కని మాత్రం చెప్పకండి అస్సలు, ప్లీజ్ పండక్కని మాత్రం చెప్పొద్దు. పండగ బట్టలు అనుకుంటున్నారా? అబ్బాయి కాదండి, మీరేం టెన్షన్ పడకండి. పండగ బట్టలు అయితే మాత్రం కాదు, అస్సలు టెన్షన్ పడకండి. ఓ పండగది కాదా? అయితే పర్వాలేదులేండి. అమ్మా లక్ష్మి, చూడు స్వప్న గారిది మొత్తం అన్నీ తీసుకో. ఏంటంటే బట్టలు ఇవి పండగ బట్టలు అయితే కాదు కానండి, నాకు మొన్ననే పెళ్లి కుదిరింది, 15 రోజుల్లోనే పెళ్ళండి. అందుకని ఏమనుకోకుండా జస్ట్ 20 చీరలు ఫుల్ హెవీ వర్క్ చేసేసి కొంచెం 15 రోజుల్లో ఇచ్చేయాలండి. మళ్ళీ అన్ని ట్రైల్ వేయాలి అంటే కనీసం 10 రోజుల్లో ఇచ్చేయాలి. మీరు ఏమనుకోకండి, ప్లీజ్ అండి. పెళ్ళ ఇప్పుడా? పండగ రోజుల్లోనే మీ పెళ్లి కుదిరిందా అండి? అస్సలు అవదండి. చూశారు కదండి ఎన్ని మూటలు ఉన్నాయో, ఇంతమంది కస్టమర్లో, మీకు తెలుసు కదండి, అవ్వదండి. అంటే పండగ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, నా పెళ్ళి అలా కాదు కదండి. ప్లీజ్ అండి, జస్ట్ 20. ఏమనుకోవద్దు, ప్లీజ్ జనవరి 15 పెళ్ళండి, ఏమనుకోవద్దు, ప్లీజ్ వస్తా. అన్నీ ఇందులో మోడల్స్ అన్నీ రాసి పెట్టేశాను, డిజైన్స్ అన్నీ మీకు ఫోటోలు పెట్టేశాను. ఇప్పుడే జస్ట్ కొంచెం స్టార్ట్ చేసేయండి. ఉంటానండి, బాయ్. పెళ్ళా పాడా? ఎవడైనా పుష్యమాసంలో పెళ్లి చేసుకుంటారా? ఇది మరీ చెప్తారు వింత. 20 వర్క్ బ్లౌజులు 10 రోజుల్లో, అది పండగ రోజుల్లో పెళ్ళని చెప్పి వీళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియదు. కనీసం అర్జెంట్ పండగ బట్టలన్నా నేను ఏదో చూస్తాను, పెళ్ళి అంటే ఏమిటి చెప్పు? మరీ సిగ్గుపడిపోతుంది. తెలిసిన కస్టమర్లు వస్తే ఇదో బాధ. ఏం చేస్తాం, అది కూడా పెట్టు, ఇంకా అన్నీ మనమే చెయ్యాలి. లక్ష్మి, మొన్న రాధా మేడము వాళ్ళ అమ్మాయికి దానికి టాప్లు ఏవో కొట్టమని మెటీరియల్ ఇచ్చారట కదా, ఫోన్ చేసేస్తున్నారు. ఎల్లుంటి ఇస్తామని చెప్పామట కదా, ఒకసారి ఇవ్వమ్మా.
ఏమిటి ఇది? టాప్ లాగా బ్లౌజులకా ఇది? చూసావా నువ్వు ఇచ్చినప్పుడు మెటీరియల్ లక్ష్మి? చూడలేదా? కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయారా? ఇది ఎక్కడ సరిపోతుంది? మేడం, నేను ఉషా బొటిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. మొన్న నేను లేనప్పుడు మీరు ఇచ్చి వెళ్ళారు కదా మెటీరియల్, అది దేనికి మేడం? మీకు మీ పాపకి బ్లౌజులకేనా? బ్లౌజులకు కాదా? టాపులకా? ఇది టాపులకి సరిపోదు మేడం, ఇద్దరికి. ఏమిటి సరిపోతుందా? మొన్న అలా ఆశా టైలర్స్కి ఇస్తే కుట్టేశారా ఇలాంటిదే? ఇంతే మెటీరియల్ ఇచ్చారా? వాళ్ళు కుడతారేమో కానీ మనం కుట్టలేం మేడం ఇలాంటివి. అంటే బొటీకే కానీ సరిపోయే మెటీరియల్ ఇస్తే కుడతాము. చూడాలి మేడం, అడ్జస్ట్ చేయాలి. ఏమైనా నా దగ్గర క్లాత్ యాడ్ చేసిదా? వద్దా? ఇదే ఉండాలా? ఫుల్ హ్యాండ్స్ రావాలా? బోట్ నెక్ మీకు, హై నెక్ పాప, కాలర్ నెక్ పాపకా? ఇంకా మిగిలితే ఏమైనా పక్కన ఉంచమంటారా? ఈ మెటీరియల్కేనా అండి? ఓకేనండి, ట్రై చేస్తాను. ముందు ఒకటి కుడతానండి. రెండు ఒకేసారి కావాలా? అది ఎల్లుటే, ఈ మెటీరియల్కే. ఓకేనండి, ఉంటాను. ఇలా ఉంటుందండి. అసలు మెటీరియల్ సరిపోతుందో చూడరు, సరిపోదో చూడరు. ఆ పాప ఏమో సన్నగా ఉంటుంది, ఆవిడేమో నాలాగుంటుంది. ఎక్కడ సరిపోతుందండి మెటీరియల్? ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేయలేక, కస్టమర్లు వదులుకోలేక చచ్చిపోతున్నామండి. ఏంటో లక్ష్మి, చూసైనా తీసుకోవాలి కదా నువ్వు. ఇంక ఇలాంటివి ఎలా కుట్టాలో ఏంటో. మళ్ళీ మోడల్స్ ఫుల్ హ్యాండు, బోట్ నెక్, కాలర్ నెక్. బాగుంది. ఆ 3 సినారియోలు మినిమం పెట్టాము, ఇంకా చాలా ఉంటాయి. బట్ స్టిల్ 3 సినారియోలు అయితే ఎక్కడికి వెళ్ళినా మనం చూసేవి, అనుభవించేవి, అబ్జర్వ్ చేసేవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.